హలో నమస్తే అండి అందరికీ. ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ 2007 నుంచి 2024 అక్టోబర్ వరకు ఆయన పొలిటికల్గా ఆయన తీసుకున్న వివిధ మూవ్స్ను అందులో ప్రధానమైనవి కొంచెం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో 2007లో సమాజంలో జరుగుతున్న అరాచకాలు దురాగతాలను బేస్ చేసుకుని వాటిని ఖండించేదానికి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఒకటి పెట్టారు ఆయన. ఈ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది 2007లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అక్కడ చాలా ప్రధానంగా చాలా అగ్రెసివ్గా ఆయన మాట్లాడింది, ఆడబిడ్డల మీద ఎవరన్నా తప్పుగా కన్నెత్తి చూడాలంటే వాళ్ళని కఠినంగా శిక్షించే చట్టాలు ఉండాలని చాలా బలంగా ఉద్ఘాటించారు ఆయన. తర్వాత సమాజంలో జరుగుతున్న వివిధ రకాల అంశాల గురించి, అందులో ప్రధానంగా బ్యాక్వర్డ్నెస్ గురించి, పవర్టీ గురించి, పేదరికం గురించి రకరకాలుగా ఎన్నో స్పందించాడు. అందులో నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఫ్లోరైడ్ డ్రింకింగ్ వాటర్ సమస్య గురించి కూడా ఆయన అడ్రస్ చేశారు. అదైంది. తదనంతర కాలంలో 2008లో ప్రజారాజ్యం పార్టీ వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు పెట్టారు. అందులో ఆయన యువరాజ్యం ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన యువరాజ్యం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం రూల్ చేస్తూ ఉంది, సెంటర్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రూల్ చేస్తూ ఉంది. ఈ క్రమంలో ప్రజారాజ్యం పార్టీకి ఒక యువరాజ్యం అనే ఒక వింగ్ ఉండింది. ఆ యువరాజ్యం అనే వింగ్కి ఈయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆ యువరాజ్యం అనే విభాగానికి వింగ్గా ఉంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉధృతంగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. ఆ ఉధృతంగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేసే ప్రక్రియలో భాగంగా అప్పటి సీఎం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద చాలా ఘాటుగా పదునైన విమర్శలు చేశారు. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారిని ఏమాత్రం స్పేర్ చేయకుండా చంద్రబాబు నాయుడు మీద కూడా ఒక ఉధృతమైన అటాక్ చేశారు ఆయన. సో ఆయన దగ్గర నేను పనిచేస్తున్నప్పుడు 2019లో ఆయన ప్రజారాజ్యంలో ఉండి యువరాజ్యం విభాగానికి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఏ అంశాల మీద ఎలా టార్గెట్ చేశాడనేది ఆయన గుర్తు చేసుకుంటే నవ్వుకున్నారు ఆయన అప్పటికి ఆయన మర్చిపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన టీడీపీతో ఒకసారి పొత్తులో ఉన్నారు, బయటకు వచ్చారు, మళ్ళీ పొత్తులో వెళ్ళాలని అనుకున్నారు నేను ఆయన దగ్గర పనిచేస్తున్న క్రమంలో. సో ఆయన టీడీపీని కూడా ఒక రేంజ్లో ఎక్స్పోజ్ చేశారు. చాలా ఫ్రంటల్ అటాక్ టీడీపీ మీద, తర్వాత కాంగ్రెస్ మీద. తర్వాత కొద్ది రోజులకి అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ప్రజారాజ్యం పార్టీ ఓటమి చవి చూసింది. వాళ్ళ అన్నయ్య గారి పార్టీ ప్రజారాజ్యం పార్టీకి రావాల్సిన అనుకున్న సీట్లు రాలే, అపోజిషన్లో కూర్చోవాల్సి వచ్చింది, పార్టీ నడవటం కష్టం అవుతూ ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ మెర్జ్ అయింది. ఈయన సైలెంట్ అయిపోయారు. సో మీన్వైల్ రాష్ట్ర విభజన అనే అంశం చాలా బలంగా జరుగుతున్న క్రమంలో ఈయన ఇంకా పొలిటికల్గా ఇన్యాక్టివ్ అయిపోయి ఆల్మోస్ట్ ఈయన సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో 2014లో ఆంధ్ర రాష్ట్రం విడిపోతున్న తరుణంలో రాష్ట్రానికి బలమైన లీడర్షిప్ ఉండాలి, పర్టికులర్లీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన విషయాలకు సంబంధించి ఆంధ్ర ప్రాంతం యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసేదానికి ఆంధ్ర ప్రాంతంలో లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉందనేసి వచ్చి ఆయన జనసేన పార్టీని 2014 మార్చిలో ఎస్టాబ్లిష్ చేశారు. చేసిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇస్తాననేసి అహ్మదాబాద్ వెళ్ళి నరేంద్ర మోదీ గారిని కలిసి నేను మోదీ గారికి మద్దతు ప్రకటిస్తున్నానని వచ్చి కర్ణాటక ప్రాంతంలో బీజేపీ తరఫున ప్రచారం చేయడం మొదలెట్టారు. మొదటిగా అప్పటికే టీడీపీకి ప్రచారం చేసేదానికి నేను ఒప్పుకోలేదు. తర్వాత బీజేపీ సైడ్ నుంచి ఒత్తిడి అనండి, లేకపోతే టీడీపీ లీడర్స్ ఈయన అప్రోచ్ అవనివ్వండి, టీడీపీ కూడా ప్రచారం చేసేదానికి ఒప్పుకున్నారు. సో ఈయన బయట నుండి ఒక పొత్తులో భాగస్వామిగా బీజేపీ టీడీపీని ప్రచారం చేసి ఆ ఎన్నికల్లో కూటమి గెలిచేదానికి ఈయన సపోర్ట్ చేశాడు. ఆ కూటమికి ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పడింది. ఈ క్రమంలో ఆయన పార్టీ పెట్టినప్పుడు చాలా ప్రధానంగా చెప్పుకొచ్చిన మాట ఏంటంటే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అప్పుడు కానీ, లేకపోతే ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ అన్ని కామన్ మ్యాన్ రిలేటెడ్ ఇష్యూస్. అండ్ ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు వెనకొక పెద్ద బ్యానర్ పెట్టుకున్నారు. అక్కడ గాంధీ గారు, చెగువీరా గారు, అంబేద్కర్ గారు, జ్యోతిబా పూలే గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ గారు, ఈ ఫొటోస్ అన్నీ పెట్టేసి భారతదేశానికి ఇండిపెండెన్స్ మూమెంట్లో ఒక స్టాల్వార్ట్ పర్సనాలిటీస్ అందరి ఫోటోలు పెట్టి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టాడు. సో ఇదే తరహాలో ఆయన పార్టీ పెట్టినప్పుడు కూడా చెగువేరా గురించి, గద్దరన్న గురించి, గాంధీ గారి గురించి, ఈ రకరకాల అంశాలు అద్భుతం గొప్ప పర్సనాలిటీస్ అన్నిటి గురించి పార్టీ పెట్టిన తర్వాత కూడా అక్కడక్కడ ఆయన కోట్ చేసుకుంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చింది 2014లో. ఏమైందో ఏంటో కొద్ది రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది. లెఫ్ట్ పార్టీలకు దగ్గరయ్యాడు, బీఎస్పీకి దగ్గరయ్యాడు. 2019 ఎన్నికల్లో లెఫ్ట్ బీఎస్పీతో కలిసి పోటీ చేసిన క్రమంలో మాయావతి గారి కాళ్లలో పడిపోయారు.
లెఫ్ట్ పార్టీలతో చాలా క్లోజ్గా ట్రావెల్ అయ్యారు. అప్పుడు నిజంగా ఈయనలో లెఫ్ట్ భావాలు ఇంత బలంగా ఉన్నాయా? ఆ చెగోవీరా గారు వాడిన పబ్లిక్ స్పీచెస్కి, మీటింగ్లు అడ్రస్ చేసేదానికి చెగోవీరా గారు వాడినటువంటి మైక్లని వాడారు. చెగోవీరా యొక్క హావభావాల్ని, చెగోవీరా గారి ఏమంటారు ఆ స్టైల్లో పబ్లిక్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు మళ్ళీ టీడీపీ, బీజేపీ రాష్ట్రాన్ని ద్రోహం చేశాయని రకరకాలుగా దుమ్మెత్తిపోశారు. 2019 ఈయన ఓడిపోయాడు. పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయాడు. పార్టీకి ఒక్క సీట్ వచ్చింది. కొద్ది రోజులకే అమెరికా టూర్కి వెళ్ళారు. ఈయన, ఆ పార్టీ పిఎస్సీ చైర్మన్ మనోహర్ గారు వెళ్ళారు. అక్కడ బీజేపీ నుంచి రామ్ మాధవ్ గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన కూడా తానా సభలకి అమెరికా వెళ్ళారు. అక్కడ బీజేపీ జనసేన యొక్క పొత్తు బంధం, అక్కడ రామ్ మాధవ్ గారితో చర్చలతో ఫలితంగా అక్కడ కనెక్ట్ అయ్యారు. మళ్ళీ బీజేపీతో రీకనెక్ట్ అయ్యారు అమెరికాలో. అక్కడ నుంచి వచ్చిన కొద్ది రోజులకే బీజేపీకి దగ్గర అయ్యారు. బీజేపీతో పొత్తు ప్రకటించారు. వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్లో. బీజేపీతో పొత్తు ప్రకటించారు. బీజేపీతో ముందుకెళ్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసరికి మనకు డీసెంట్రలైజేషన్ ఆఫ్ క్యాపిటల్ అనేసి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం, జ్యుడిషియరీ క్యాపిటల్గా కర్నూలు అండ్ లెజిస్లేచర్ క్యాపిటల్గా అమరావతిని పెట్టాలని ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దాన్ని బీజేపీ వ్యతిరేకించి, టీడీపీ వ్యతిరేకించి, జనసేన వ్యతిరేకించి 3 పార్టీలు వ్యతిరేకిస్తే బీజేపీ, జనసేన కామన్గా యాక్షన్ ప్లాన్ ప్రకటించాలనుకున్న టైంలో కోవిడ్ వచ్చేసింది. యాక్షన్ ప్లాన్ ప్రకటించాలి. బట్ వీళ్ళు ముగ్గురు అమరావతి రాజధాని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 3 రాజధానులు అని చెప్పారు. ఇలా వెళ్తున్న క్రమంలో బీజేపీకి చాలా దగ్గర అయ్యే కొద్దీ ఈయన చెగోవీరాకు దూరం జరిగాడు. బీజేపీకి, మనువాదానికి, ఆర్ఎస్ఎస్కి దగ్గర అయ్యే కొద్దీ అంబేద్కర్ గారికి దూరం అయ్యాడు. బీజేపీకి దగ్గర అయ్యే కొద్దీ గాంధీ భావజాలానికి దూరం అయ్యాడు. ఇందులో భావాలు ఉన్నాయని చెప్పట్ల, వాళ్ళ గురించి ప్రస్తావించడం ఆపేశాడు. దూరం అవ్వడం ఇన్ ద సెన్స్ వాళ్ళ గురించి ప్రస్తావన లేదు. ఈయనేదో ఆ భావాలను పట్టుకొని ఆ భావాల కోసం ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో పనిచేశాడని చెప్పట్ల. ఆ భావాలు బయటికి మాట్లాడి సమాజంలో ఈయన బెటర్ థింకరు, బెటర్ పొలిటీషియను, ఈయన దగ్గర సామాజిక స్పృహ ఉంది అని ఒక అనుమానం కలిగించే ప్రయత్నం చేశాడు. నిజానికి అది నిజం కాదు. అది మెల్లగా తర్వాత తెలిసిపోయింది అనుకోండి. బీజేపీకి దగ్గర అయ్యే కొద్ది లెఫ్ట్ పార్టీలకు దూరం అయ్యారు. బీజేపీకి దగ్గర అయ్యే కొద్ది ఈయనలో ఉన్నటువంటి మనువాది మెల్లమెల్లగా బయటకు వచ్చాడు. బీజేపీకి దగ్గర అయ్యే కొద్ది ఈయనలో ఉన్న సనాతనవాది దగ్గరకు వచ్చాడు. బీజేపీకి దగ్గర అయ్యే కొద్ది ఈయన గుళ్ళు గోపురాల గురించి మాట్లాడటం మొదలెట్టాడు. బీజేపీకి దగ్గర అయిన ప్రతిసారి, బీజేపీ ఈయనకు హక్కును చేర్చుకున్న ప్రతిసారి ఈయన బీజేపీ ఆర్ఎస్ఎస్ ట్రాఫిక్ దగ్గర అవడం, ఆ భాష మాట్లాడటం, ఆ పదజాలాలు మాట్లాడటం, ఆ విషయాలు మాట్లాడటం, అసలు విషయాల్ని పక్కన పెట్టడం చేశాడు. అలా 2019కి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో ఇరుక్కున్న తర్వాత జైలు బయటకు వచ్చి పొత్తు ప్రకటించిన మేధావి ఈయన. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీలు కూడా పొత్తుని, ఒక లీడర్ జైల్లో ఉండగా ఇంకొక లీడర్, కూటమికి సంబంధించిన ఇంకొక లీడరు ఇంకొక పార్టీతో అప్పటికి పొత్తులో ఉంటా, ఆ పార్టీ వాళ్ళు పక్కన లేకుండా జైలు బయట ప్రెస్ని అడ్రస్ చేస్తాం, మేము కలిసి పోటీ చేస్తున్నాం టీడీపీ, బీజేపీ. అప్పటికి జనసేనతో పొత్తు, బీజేపీతో పొత్తులో ఉన్నాడు ఈయన. వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ దగ్గర కన్సర్న్ తీసుకోకుండా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. అక్కడి నుంచి దట్స్ ఫైన్. అయిపోయిన తర్వాత బీజేపీని కూడా తీసుకొచ్చారు. అంటే వీళ్ళు ముగ్గురు కలిసి కూటమి ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఇదిగో ఈ బీజేపీ, టీడీపీ, జనసేన ఎన్డీఏలో భాగస్వాములు అయిన తర్వాత 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్కి మేము ఇది చేయబోతున్నాం, ఆంధ్రప్రదేశ్కి ఈ రకమైన పాలసీతో రాబోతున్నాం, ఆంధ్రప్రదేశ్కు ఈ రకమైన అభివృద్ధి చేయబోతున్నామని ముగ్గురు అసలు ఎక్కడ కామన్గా ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ చెప్పలే 3 పార్టీలు. ఇలా చెప్పకుండా ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వాళ్ళ రూట్ మ్యాప్ ఏంటి అంటే 3 పార్టీలకి కామన్ ప్లాట్ఫామ్, కామన్ ఎజెండా ఒకటి లేదు. ఆంధ్రప్రదేశ్ విషయంలో కామన్ ఎజెండా లేకుండా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక అవతారం ఎత్తాడు ఈయన. వారాహి దీక్ష అని ఒక అవతారం ఎత్తి అంబానీ గారి కుటుంబంలో జరిగిన పెళ్ళికి వెళ్ళారు ఈయన. అక్కడ పెళ్ళిళ్ళలో ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటే ఈయన పోటీ చేసిందే 21 సీట్లు, 2 ఎంపీ సీట్లు. 21కి 21 గెలిచారే అనుకుందాం. ఈయన ముఖ్యమంత్రి కాదు. ఈయన 100% స్ట్రైక్ రేట్ గురించి అంబానీ పెళ్లిలో చర్చ జరిగిందని ఊదరగొట్టుకునే ప్రయత్నం చేశాడు ఈయన. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ వారాహి దీక్ష అయిపోయింది. వరదల్లో ఆ తర్వాత వరదలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో. విజయవాడ సగానికి పైన మునిగిపోయింది. ఆ క్రమంలో నేను ఎక్కడా సహాయ చర్యలో కనపడకుండా నెగిటివ్ని కూడగట్టుకున్న టైంలో తిరుమల అంశాన్ని తీసుకొచ్చి రాజకీయం చేయడం మొదలెట్టి ఆయన ప్రాయశ్చిత్త దీక్షను మొదలుపెట్టారు. ఈ ప్రాయశ్చిత్త దీక్షలో మతాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టాలు, తిరుమల లడ్డు అని స్టార్ట్ చేసి సనాతన ధర్మాన్ని తీసుకొచ్చాడు. వేరే మతాల మీద విషం కక్కడం మొదలెట్టాడు. ఈ ప్రాసెస్ మొత్తంలో
ఈయన చేసింది ఏంటంటే, ఈయన ఒక్కసారి చేసిన పనికి ఇంకోసారి చేసే పనికి పొంతనుండదు. ఈరోజు మాట్లాడే మాటకి రేపు మాట్లాడబోయే మాటకి పొంతను ఉండకుండా ఒక కాంట్రాస్ట్ అనమాట. అంటే ఒక కనెక్టివిటీ లేని పనులు చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ ఫ్రమ్ 2007లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి 2024 ఈరోజు మాట్లాడుతున్న సనాతన ధర్మం వరకు, ఫ్రమ్ కామన్ మ్యాన్ టు సనాతన ధర్మం, ఆయన ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా ఒక వాదన మీద, ఒక భావజాలం మీద, ఒక అభిప్రాయం మీద ఉన్న వ్యక్తి అయితే కాదు. ఆయన ఎప్పటికప్పుడు తన అవసరాల అనుగుణంగా, తన స్వార్థానికి అనుగుణంగా ఒక స్టాన్స్ మార్చుకున్నాడు, తన ప్రయాణం చేసే మార్గాన్ని మార్చుకున్నాడు తప్ప ఎప్పుడు ఒక స్థిరమైన అభిప్రాయంతో, ఒక స్థిరమైన వాదనతో ఉన్న వ్యక్తి కాదు ఈయన. అది రైట్ ఫ్రమ్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్, తర్వాత ప్రజారాజ్యం అనండి, తర్వాత జనసేన వివిధ పార్టీలతో వివిధ రకాల వివిధ సందర్భాల్లో వివిధ పార్టీలతో పొత్తులు అనండి, అంబేద్కరిజం అనివ్వండి, లేకపోతే కమ్యూనిజం అవ్వనివ్వండి, చేగవీర అవనివ్వండి, గద్దరన్న అవనివ్వండి, ఈరోజు మనువాదం అవనివ్వండి, లేకపోతే సనాతన ధర్మం అవనివ్వండి, ఒక స్టాన్స్ అనేది లేదు. ఇప్పుడు తిరుమల లడ్డు అంశం వచ్చినప్పుడు కూడా లడ్డు అడల్ట్రేషన్ జరిగింది, దానికోసం ప్రాయశ్చిత దీక్ష అనేసి ఇప్పుడు దాని చుట్టూ రకరకాల అంశాలు కలిపే ప్రయత్నం చేశాడు రాత్రి నా తిరుపతి మీటింగ్లో మాట్లాడతా. సో ఈయన ఒక స్టెబిలిటీ లేని మనిషి, ఒక ప్రస్ఫుటమైన భావజాలం, ఒక పద్ధతి ప్రకారం రాజకీయాలు చేసే ఒక విఘ్నత లేని వ్యక్తి ఈయన. ఒక స్థిరమైన భావజాలము, స్థిరమైన అభిప్రాయము, స్థిరమైన ఒక కన్సిస్టెన్సీ లేని వ్యక్తి ఇతను. ఇప్పుడు కామన్ మ్యాన్ నుంచి సనాతన ధర్మం దాకా వచ్చాడు. సనాతన ధర్మం నుంచి ఏ డైరెక్షన్ తీసుకుంటాడు అనేది నాకు $1 బిలియన్ క్వశ్చన్గా ఉంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈయన ఎలాంటి ఒక కొత్త తరహా వాదన తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి సైడ్ తీసుకెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ని ఒక అభివృద్ధి పరంగా తిరోగామి డైరెక్షన్లో తీసుకెళ్తాడనే డౌట్ నా మైండ్లో చాలా బలంగా కొడుతూ ఉంది. చూడాలి. ఈయన ఒక స్టెబిలిటీ అండ్ కన్సిస్టెన్సీ, ఒక స్టికెన్ భావజాలం లేని వ్యక్తి. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఎక్కువ కాలం మనుగడ సాగితే రాష్ట్రానికి, సమాజానికి చేటు తప్ప మంచి జరిగేదానికి ఆస్కారం లేదు. నేను ఈ వీడియోలో చెప్పబోయే ప్రయత్నం ఇదే. ఒక స్టెబిలిటీ లేని మనిషి, ఒక భావజాలం, ఒక స్థిరమైన భావజాలం లేని వ్యక్తి ఇతను. తన అవసరానికి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు రాత్రి కూడా చూడండి, తిరుపతిలో సనాతన ధర్మం వైరస్ లాంటిది, దాన్ని కూకటి వేళ్లతో పెట్టించాలి, లేకపోతే అది లేకుండా చేయాలని చెప్పింది ఉదయనిధి స్టాలిన్, తమిళనాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అయితే మీరు ఆంధ్రప్రదేశ్లో మీటింగ్ పెట్టి మాట్లాడితే ఉపయోగం ఉంది. నిజంగా మీకు ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద సనాతన ధర్మ, దెన్ గో అండ్ హెల్డ్ ఎ మీటింగ్ ఇన్ తమిళనాడు సమ్వేర్. ఇఫ్ యు రియల్లీ వాంట్ టు కన్ఫ్రంట్ విత్ సనాతనానికి అగనిస్ట్గా మాట్లాడే వాళ్ళ గురించి, దెన్ యూ గో దేర్ అండ్ ప్రొటెస్ట్ దేర్, హెల్డ్ మీటింగ్ ఓవర్ దేర్. వై యు ఆర్ అన్నెసెసరీలీ క్రియేటింగ్ రక్కర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బై యూజింగ్ యువర్ పొజిషన్ చీఫ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్. అండ్ మీరు డిప్యూటీ సీఎం కాకముందు ఇవన్నీ చేయలేదు కదా. ఇవన్నీ చేసి ఉంటే మీకు నిజంగా చెప్తున్నాను నేను, ప్రజలు మిమ్మల్ని ఓటేసి గెలిపించేవాళ్ళు, కూటమిలో ఉన్న మిమ్మల్ని ఓడించేవారు మీరు ఈ రకమైన రంగుని ఎలక్షన్స్ ముందు చూపించుంటే. సో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ నుంచి సనాతన ధర్మం దాకా వచ్చాడు. మధ్యలో రకరకాల చెగవీర గారిని వాడుకున్నారు, అంబేద్కర్ గారిని వాడుకున్నారు, కమ్యూనిజాన్ని వాడుకున్నారు, గద్దరన్నని వాడుకున్నారు. ఓకే, సనాతన ధర్మం దగ్గరకు వచ్చి ఇప్పుడు సనాతన ధర్మంతో జర్నీ చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఎలాంటి జర్నీ చేస్తాడో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా, ఇలాంటి ఏ స్టెప్ తీసుకుంటాడు అని ఇతను చూడాలి. మరి ఈసారి ఎలాంటి వాదనతో ముందుకు వస్తాడనేది. థ్యాంక్ యూ.